స్టేషన్లో 24/25 ఒక 10 days ముందు డిప్యూటీ సీఎం సార్ అండ్ ఫ్యామిలీ పైన అబ్సీన్ కంటెంట్తో పాటు పోస్ట్ చేసిన వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ కొన్ని మనం చేసి ఫైండ్ అవుట్ చేస్తాము ట్విట్టర్లో ఎవరు పోస్ట్ చేశారని చెప్పేసి. వాళ్ళు ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళింది, గూడూరు కర్నూలుకి వెళ్ళింది. సో రఘు అలియాస్ పుష్పరాజ్ అని చెప్పేసి అక్యూస్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మొబైల్స్ ఆల్మోస్ట్ 5 మొబైల్స్ వాడారు. 14 ఈమెయిల్ ఐడీస్ని యూజ్ చేసుకొని ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీని వెనక మోటివ్ని చూసామంటే ఇట్స్ అబౌట్ వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్. సో అదేవిధంగా డిప్యూటీ సీఎం సార్ ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్ అంటారు, అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి అలాంటి ఒక అబ్సీన్ కంటెంట్ని పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ పుష్పరాజ్ అలియాస్ రఘు పోస్ట్స్ అన్నీ చూసినప్పుడు ఆడవాళ్ళని కింద పడిచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది. దాన్ని అన్నీ బేస్ చేసుకొని అవుట్రేజింగ్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్, తర్వాత సెక్షువల్ కలర్ రిమార్క్స్, తర్వాత క్రియేటింగ్ ఎన్మిటీ బిట్వీన్ 2 groups, ఇతర మధ్యలో గొడవ జరగడానికి స్కోప్ అని చెప్పేసి సెక్షన్స్ కిందకి కేసు కట్టడం జరిగింది. సో కర్నూలు గూడూరు నుంచి పికప్ చేయడం జరిగింది. సో ఈరోజు కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో అంటే మెయిన్ దీని ప్రశ్నకి ఏంటంటే సోషల్ మీడియాలో ఓన్లీ పాజిటివ్ నేచర్ యూజ్ చేయాలి, కానీ ఇలాంటి నెగటివ్గా ఎస్పెషల్లీ ఆడవాళ్ళని కానీ ఎవరైనా ఒక పర్టికులర్ ఫ్యామిలీని కానీ కుటుంబాన్ని కానీ ఇలాగ టార్గెట్ చేయడం అనేది తప్పని చెప్పేసి, అంటే అది ఎప్పుడు లాస్ట్ ఒక 6 months కానీ అది చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ కేసు కూడా ఒక సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తున్న ఒక ఉద్దేశంతో పాటు ఈరోజు వాళ్ళని మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, క్వశ్చన్ దీనికి సంబంధించి మాత్రం క్వశ్చన్ అడగండి. లేదు, ఓన్లీ ఈ క్వశ్చన్ గురించి మాత్రం అడగండి సార్. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఏదైనా డౌట్ ఉందంటే అడగండి, చెప్తాను అంతే. ఈ క్వశ్చన్ దీని గురించి అడగాలంటే అడగండి సార్. దీన్ని సంబంధించి ఒకరే అరెస్ట్ చేస్తాము. స్పెసిఫిక్గా ఈ ఒక్క పోస్ట్లోనే ఆల్మోస్ట్ 38 పోస్ట్ వరకు కూడా మనం డౌన్లోడ్ చేసి తీసుకున్నాము సార్. అంటే వీళ్ళు లైక్ చేసిన వాళ్ళని ఇప్పుడు సెగ్రిగేట్ చేస్తున్నాము. వీళ్ళ అకౌంట్ని ఇప్పుడే మనం లోపలికి వెళ్ళగలిగాము, వీళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే అకౌంట్ లోపలికి వెళ్ళడమే టెక్నికలీ చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరెవరు దానికి కమెంట్స్ వేసుకుంటున్నారో వాళ్ళపైన కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము. సో కొంచెం నెగిటివ్ కమెంట్స్ తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది ఇనీషియల్గా. సో ఓన్లీ ఫ్యాన్స్ బేస్ చేసుకుని కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా వేసుకుంటున్నారు. బట్ అది కూడా ఆ నెగటివ్ అంటే అబ్సీన్గా వేసిన వాళ్ళు అనేది పెద్దదిగా కనిపించట్లేదు, దానికి సపోర్ట్ చేస్తున్నట్టు అలాగ ఉన్న వాళ్ళు. సో స్పెసిఫిక్గా సెగ్రిగేట్ చేస్తున్నాము. కొంతమంది లైక్ చేసిన వాళ్ళని కేసు అలాగే ఉండకపోవచ్చు. లేదు, అన్నిట్లో ఉన్నారు. ట్విట్టర్లో ఉన్నారు, ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది, 2 అకౌంట్ ఉంది. అంటే పెడుతూనే ఉన్నారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మాత్రం కాదు, పెడుతూనే ఉన్నారు. యాక్చువల్లీ అవన్నీ కూడా 38 పోస్ట్ ప్రకారం డౌన్లోడ్ చేస్తాం. యాక్చువల్లీ వీళ్ళు పెడుతున్నారు, బట్ అది మామూలుగా పోయింది. కానీ ఇంత అంటే స్పెసిఫిక్గా ఒక ఫ్యామిలీ అలాగ టార్గెట్ చేస్తూ వేస్తున్నారు అన్నది ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు వల్ల అది బయటకు వచ్చింది. యాక్చువల్లీ దానివల్ల మనం డెప్త్కి వెళ్ళాము. కేసు ఎంత మోటివ్ కోసం మీకు అది చూపించాం. ఇది ఆల్మోస్ట్ 35-36 వరకు ఐడెంటిఫై చేస్తాము. దాంట్లో మ్యాక్సిమం అబ్సీన్ అనేది కూడా సెగ్రిగేట్ చేస్తాము. దానిపైన కూడా కేసు రిజిస్టర్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.